ఒక పురాతన సిల్క్ రోడ్ బజార్ను ఊహించుకుందాం. ఇద్దరు పట్టు వ్యాపారులు ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటున్నారు. వ్యాపారం కొంచెం మందగించింది. అందులో ఒకడు తన వస్తువులను చౌకగా అమ్మడానికి ఒక ఐడియా వేస్తాడు. తన దగ్గరున్న వెండి నాణ్యాలలో రహస్యంగా కొంచెం రాగి కలిపేస్తాడు. ఆ, ఇప్పుడు అదే వెండితో ఎక్కువ నాణ్యాలే చేయగలడు. తక్కువ ధరకే పట్టు అమ్మగలడు. కరెక్ట్. రెండో వ్యాపారి ఇది గమనిస్తాడు. వెనుకబడిపోకూడదని అతను ఇంకా తెలివిగా ఆలోచిస్తాడు. తన నాణ్యాల అంచులను కొద్దికొద్దిగా చెక్కి ఆ వెండి పొడిని పోగుచేసి కొత్త నాణ్యాలు తయారుచేస్తాడు. ఓ, కొద్దికాలానికే బజార్లోని నాణ్యాలన్నీ కల్తీ అయిపోతాయి. వాటి విలువ పడిపోతుంది. అంటే అందరి డబ్బుతో తక్కువ వస్తువులే కొనగలరన్నమాట. సరిగ్గా అదే. ఇది కేవలం పురాతన మోసం కథ కాదు. ఇది ఒక చిన్న తరహా కరెన్సీ యుద్ధం. ఇప్పుడు ఆధునిక యుగానికి వస్తే ఆ వ్యాపారుల స్థానంలో దేశాలు, వెండి నాణ్యాల స్థానంలో మన డాలర్లు, రూపాయలు, యూరోలు ఉన్నాయి. అసలీ కరెన్సీ యుద్ధాలు అంటే ఏంటి? దీని వెనుక ఉన్న కథేంటో ఈరోజు లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. కరెన్సీ యుద్ధం అంటే దేశాలు కావాలనే తమ డబ్బు విలువను తగ్గించుకుంటాయి. ఉద్దేశపూర్వకంగానా? అవును, ఉద్దేశపూర్వకంగా. అంతర్జాతీయ వాణిజ్యంలో ఇతరులపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తాయి. దీన్ని పోటీతత్వ విలువ తగ్గించడం లేదా ఇంగ్లీష్లో కాంపిటిటివ్ డీవాల్యుయేషన్ అని కూడా అంటారు. ఆ ఆలోచన సింపుల్గానే ఉంది. అవును, చాలా సింపుల్. మీ దేశ కరెన్సీ విలువ తక్కువగా ఉందనుకోండి. అప్పుడు మీరు తయారుచేసే వస్తువులు అంటే మీ ఎగుమతులు విదేశీయులకు చాలా చౌకగా కనిపిస్తాయి. దీంతో ఆర్డర్లు బాగా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. అదే సమయంలో విదేశీ వస్తువులు అంటే దిగుమతులు చాలా ఖరీదైనవిగా మారతాయి. కాబట్టి ప్రజలు కూడా స్థానిక వస్తువులనే ఎక్కువగా కొంటారు. అంటే ఇది తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఒక ఆయుధం లాంటిదన్నమాట. వినడానికి బాగానే ఉంది కదా? అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక దేశం ఇలా చేస్తే దాని ప్రభావం ఇతర దేశాలపై పడుతుంది. వాళ్ళ ఎగుమతులు దెబ్బతింటాయి. అవును, అప్పుడు వారు కూడా ప్రతీకారంగా తమ కరెన్సీ విలువను తగ్గిస్తారు. ఆ తర్వాత మరో దేశం. ఇలా ఒకరినొకరు దెబ్బతీసుకునే ఒక సైకిల్లోకి వెళ్ళిపోతారు. దీన్నే అట్టడుగు స్థాయికి పరుగు అంటారా? అంతే. చివరికి ఎవరూ గెలవరు, కాని అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. దీన్నే కొంచెం విడమరిచి చూద్దాం. ఈ ఐడియా కొత్తదేమీ కాదనిపిస్తోంది. పురాతన రోమ్ వైపు వెళ్దాం. చక్రవర్తి నీరో తన ఖజానాను నింపుకోవడానికి వెండి నాణ్యాలలో చౌకైన లోహాలను కలిపాడని చెబుతారు. అవును, అది కేవలం ఆరంభం మాత్రమే. నీరో కాలంలో మొదట స్వచ్ఛమైన వెండితో ఉండే నాణ్యంలో వెండి శాతం 90%, ఆ తర్వాత 80% తగ్గింది. ప్రజలు వెంటనే గమనించలేకపోయారా? లేదు. ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఆ నాణ్యం విలువ అంతేనని నమ్మారు. కాని నెమ్మదిగా వ్యాపారులకు విషయం అర్థమైంది. నాణ్యాలలో వెండి తక్కువగా ఉందని గ్రహించి వారు వస్తువుల ధరలు పెంచడం మొదలుపెట్టారు. అంటే ద్రవ్యోల్బణం మొదలైంది. క్రీస్తుశక 215 నాటికి, అంటే నీరో తరువాత కేవలం 150 సంవత్సరాలకు ఆ డెనారియస్లో కేవలం 5% వెండి మాత్రమే మిగిలింది. 5%? అంతే. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. ప్రజలు నాణేలపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయి వస్తుమార్పిడి పద్ధతికి అంటే బాటర్ సిస్టంకు తిరిగి వెళ్ళిపోయారు. అంటే డబ్బుపై నమ్మకం పోతే మొత్తం ఆర్థిక వ్యవస్థే కుప్పకూడుతుందన్నమాట. ఇది రోమన్ సామ్రాజ్యం పతనానికి కూడా ఒక కారణమయ్యుంటుందా? చాలామంది చరిత్రకారులు అదే నమ్ముతారు. ఈ ఆర్థిక అస్థిరత రోమన్ సామ్రాజ్యం పునాదులను బలహీనపరిచింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ప్రభుత్వం తన అవసరాల కోసం డబ్బు విలువతో ఆడుకుంటే దాని పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. నాణేల నుంచి కాగితపు కరెన్సీకి మారినప్పుడు కూడా ఇదే కథ రిపీట్ అయింది. 11వ శతాబ్దంలో చైనాలోని సాంగ్ రాజవంశం ప్రపంచంలోనే మొట్టమొదటి కాగితపు కరెన్సీ జియావ్జీని కనిపెట్టింది. అద్భుతమైన ఆవిష్కరణ కదా? నిజంగా అద్భుతమైన ఆవిష్కరణే. కాని వాళ్లు కూడా అదే రోమన్ల తప్పు చేశారు. కాకపోతే ఇంకా పెద్ద స్కేల్లో. అలాగా? అవును. వారికి యుద్ధాలు, ఇతర ఖర్చుల కోసం డబ్బు అవసరమైనప్పుడల్లా కొత్తగా కాగితపు నోట్లను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. దానికి సరిపడా బంగారంగానీ వెండిగానీ వారి దగ్గర నిల్వలేదు. ఓ! ఫలితంగా తీవ్రమైన ద్రవ్యోల్బణం. ఒకప్పుడు ఒక జియావోజీ నోటుతో కొండంత బియ్యం కొనగలిగితే కొన్ని దశాబ్దాల తర్వాత అదే బియ్యం కొనడానికి 10,000 నోట్లు అవసరమయ్యేవి. 10,000 నోట్లా? ఊహించుకోండి, ఒక రైతు బండి నిండా డబ్బు తీసుకుని మార్కెట్కి వెళ్లి గుప్పుడు ఆహారం కొనుక్కుని వచ్చే పరిస్థితి. అంటే వాళ్ళ డబ్బుకు విలువే లేకుండా పోయిందన్నమాట. అస్సల్లేదు.
శాంగ్ రాజవంశం తన సొంత ద్రవ్య వ్యవస్థను నాశనం చేసుకుని ఆర్థికంగా బలహీనపడింది. చివరకు మంగోలులు చైనాను జయించడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణమైంది. కొన్ని శతాబ్దాల తర్వాత 1930ల మహామాంద్యం, గ్రేట్ డిప్రెషన్, దీనికి అత్యంత భయంకరమైన ఉదాహరణలా కనిపిస్తుంది. నిస్సందేహంగా అది ఒక సంపూర్ణ ఆధునిక కరెన్సీ యుద్ధం. ఆ సమయంలో బెగ్గర్ ద నేబర్ అంటే పొరుగువారిని పేదవారిగా చేసి మనం బాగుపడటం. కరెక్ట్, ఆ విధానాలు ప్రపంచవ్యాప్తంగా అమలు చేశారు. అప్పటి వరకు చాలా దేశాల కరెన్సీలు గోల్డ్ స్టాండర్డ్కు అనుసంధానించబడి ఉండేవి. అంటే ప్రతి నోటుకు సమానమైన బంగారం నిల్వ ఉండేది. అవును. కాని 1931లో బ్రిటన్ ఈ పద్ధతిని వదిలేసి తన పౌండ్ విలువను తగ్గించింది. వెంటనే అమెరికా కూడా 1933లో డాలర్ విలువను తగ్గించింది. ఒకరి తర్వాత ఒకరు. అంతే. ఇది ఒకరి తర్వాత ఒకరు తీసుకున్న ప్రతీకార చర్యలకు దారితీసింది. దేశాలు దిగుమతులపై భారీ సుంకాలు విధించాయి. ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యం దాదాపు 65% కుప్పకూలింది. 65%? అబ్బా, చాలా ఎక్కువ. అవును, చాలా ఎక్కువ. ఇది మహామాంద్యాన్ని మరింత తీవ్రతరం చేసి ఎక్కువ కాలం పొడిగించిందని చాలామంది ఆర్థికవేత్తలు నమ్ముతారు. ఈ గందరగోళం నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా? ఎప్పుడూ పోరాటమేనా, లేక సహకరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయా? 1985 నాటి ప్లాజా ఒప్పందం కొంచెం విభిన్నంగా కనిపిస్తోంది. అది ఒక అరుదైన సహకార ఘట్టం. 1980ల ప్రారంభంలో అమెరికా వడ్డీ రేట్లను పెంచడంతో డాలర్ విలువ విపరీతంగా పెరిగింది. ఎంతవరకు? దాదాపు 40% పైగా. దీనివల్ల అమెరికన్ ఎగుమతులు చాలా ఖరీదైనవిగా మారి ఆ దేశ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అందుకే G5 దేశాలు, అమెరికా, జపాన్, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్, యూకే. అవును, ఈ 5 దేశాలు న్యూయార్క్లోని ప్లాజా హోటల్లో సమావేశమై సమన్వయంతో డాలర్ విలువను బలహీనపరిచేందుకు అంగీకరించాయి. ఇది సహకారం సాధ్యమేనని నిరూపించింది. కాని దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నారు కదా? ఉన్నాయి. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. డాలర్ను బలహీనపరచడానికి జపనీస్ యెన్ బలపడాల్సి వచ్చింది. ఇది జపాన్లో ఒక భారీ ఆస్తుల బుడగకు, అంటే అసెట్ బబుల్కు దారితీసింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దశాబ్దాలపాటు స్తబ్దుగా ఉండిపోవడానికి అది కూడా ఒక కారణం. అంటే ఒక సమస్యను పరిష్కరించబోతే మరోచోట ఇంకో సమస్య తలెత్తింది. ఇక ఇటీవలి కాలానికి వస్తే 2010లో బ్రెజిల్ ఆర్థిక మంత్రి గైడో మాంటెగా ఒక సంచలన ప్రకటన చేశారు. మనం అంతర్జాతీయ కరెన్సీ యుద్ధం మధ్యలో ఉన్నామని. అప్పుడేం జరిగింది? అది 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత జరిగిన పరిణామం. అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుంచి బయటపడేయడానికి ఆ దేశ సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్, క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఓకే, క్వాంటిటేటివ్ ఈజింగ్, ఈ పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే డబ్బును ముద్రించడమేనా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. కాని దాని వెనుక ఒక ప్రాసెస్ ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలోకి కొత్త డబ్బును పంపు చేయడం లాంటిది. ఆ కొత్త డబ్బుతో మార్కెట్ నుంచి ప్రభుత్వ బాండ్ల వంటి ఆస్తులను కొనుగోలు చేస్తారు. దీనివల్ల వ్యవస్థలో డబ్బు సరఫరా పెరిగి వడ్డీ రేట్లు తగ్గుతాయి. సరిగ్గా చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ఒక బూస్ట్ లాంటిది. కాని దీనివల్ల డాలర్ విలువ బలహీనపడింది. తమ డాలర్లను బ్రెజిల్ వంటి దేశాల్లో పెట్టారు. ఈ డాలర్ల ప్రవాహం వల్ల బ్రెజిల్ కరెన్సీ, రియల్, దాని విలువ విపరీతంగా బలపడింది. దానివల్ల వాళ్ల ఎగుమతులు ఖరీదైపోయాయి. అంతే, వాళ్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అందుకే మాంటిగా ఆ వ్యాఖ్య చేశారు. అమెరికా ఉద్దేశపూర్వకంగా బ్రెజిల్ను దెబ్బతీయకపోయినా వారి దేశీయ విధానం బ్రెజిల్కు సమస్యగా మారింది. అంటే ఒక దేశం తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని మనం యుద్ధమని పిలవడం సరైనదేనా? ఎందుకంటే 2013లో జపాన్ కూడా అబెనామిక్స్తో దాదాపు అదే పని చేసింది కదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఈ విషయం క్లిష్టంగా మారుతుంది. అబెనామిక్స్ యొక్క 3 బాణాలలో ఒకటి యెన్ విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గించడం. కేవలం 18 నెలల్లో యెన్ విలువ 30% పడిపోయింది. 30%? అవును. ఇది టయోటా, సోనీ వంటి జపనీస్ ఎగుమతిదారులకు భారీగా సహాయపడింది. కాని వారి పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, చైనాలకు ఇది నచ్చలేదు. యూరప్ కూడా ఆందోళన చెందింది. ఇక్కడే అమెరికా ట్రెజరీ సెక్రటరీ జాన్ కానలీ దశాబ్దాల క్రితం చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. ఏంటది? డాలర్ మా కరెన్సీ, కాని అది మీ సమస్య. ఓహ్! ఆ మాటలో ఒక కఠోరమైన నిజముంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డాలర్పై ఆధారపడి ఉన్నంతకాలం
అమెరికా తన ఇంటిని చక్కదిద్దుకోవడానికి తీసుకునే ఏ చర్య అయినా మిగతా ప్రపంచ దేశాలకు తుఫానులా పరిణమిస్తుంది. ఇది కేవలం ఆర్థిక శాస్త్రం కాదు, ఇది పవర్ పాలిటిక్స్. మొత్తానికి ఈ యుద్ధాలు కేవలం సెంట్రల్ బ్యాంకుల మధ్య జరిగేవి కావు కదా? సామాన్య ప్రజలపై, వ్యాపారాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అస్సలు కాదు. సామాన్యులకు దీని అర్థం దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరగడం. పెట్రోల్, ఎలక్ట్రానిక్స్, మందులు ఇలాంటివన్నీ ఖరీదవుతాయి. ముఖ్యంగా పొదుపు విలువ కోల్పోతుంది. టర్కిష్ లిరా సంక్షోభం దీనికి మంచి ఉదాహరణ అనుకుంటా. ఖచ్చితంగా. అధ్యక్షుడు ఎర్దోగాన్ దీనిని ఆర్థిక స్వాతంత్ర్య యుద్ధం అని పిలిచినా, ఆయన అనుసరించిన అసాధారణ విధానాలు అంటే అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ వడ్డీవేట్లను తగ్గించడం, అది లిరా పతనానికి దారితీసింది. అంటే ఒక సాధారణ ఉద్యోగి తన జీవితాంతం దాచుకున్న డబ్బు కొన్ని నెలల్లోనే సగానికి పైగా విలువ కోల్పోవడం లాంటిది. ఇది ఊహించుకోడానికే భయంగా ఉంది. అవును. ఒకప్పుడు 3.5 లిరాలకు దొరికే ఒక డాలర్ 2021 చివరి నాటికి 13 లిరాలకు పైగా చేరింది. అంటే ప్రజల కొనుగోలు శక్తి నాశనమైపోయింది. ఇది సామాన్యుడు కదా. ఇక కంపెనీల పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. అవును. అర్ధరాత్రి ఒక కంపెనీ సీఎఫ్ఓ తన లాభాలన్నీ కరెన్సీ మారకం వల్ల మాయమవ్వడం చూస్తూ కూర్చోవడం. ఇది నిత్యం జరిగేదే. కరెన్సీ అస్థిరత కంపెనీల వ్యూహాలను చాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 3 రకాలుగా. ఒకటి, ఆదాయ అనువాదం. రెవెన్యూ ట్రాన్స్లేషన్. అంటే మీ కంపెనీ విదేశాలలో సంపాదిస్తుంటే ఆ ఆదాయాన్ని మీ సొంత కరెన్సీలోకి మార్చినప్పుడు మీ కరెన్సీ బలపడితే కాగితంపై లాభాలు తగ్గిపోతాయి. రెండోది హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే బీమా లాంటిదా? సరిగ్గా చెప్పారు. ఒక రకమైన ఆర్థిక బీమా. కంపెనీలు భవిష్యత్తులో కరెన్సీ రేట్లు ఎలా మారతాయోనన్న అనిశ్చితి నుంచి తమను తాము కాపాడుకోవడానికి కొన్ని ఫైనాన్షియల్ టూల్స్ వాడతాయి. దీనికి కొంత ఖర్చవుతుంది, కానీ ఇది ఊహించని నష్టాల నుండి కాపాడుతుంది. మరి మూడో ప్రభావం? అది చాలా ప్రమాదకరమైనది. లేకర్ ఎయిర్వేస్ ఉదాహరణ దీనికి సరైనది. ఇది 1970లలో ఒక ప్రసిద్ధ బ్రిటిష్ విమానయాన సంస్థ. ఓకే. వారు తమ విమానాలను కొనడానికి అమెరికన్ డాలర్లలో భారీగా రుణాలు తీసుకున్నారు. కాని వారి ఆదాయమంతా బ్రిటిష్ పౌండ్లలో వచ్చేది. 1981లో పౌండ్ విలువ డాలర్తో పోలిస్తే దారుణంగా పడిపోయింది. అప్పుడు వాళ్ల అప్పు పెరిగిపోయి ఉంటుంది. రెట్టింపైంది. ఆదాయమేమో పౌండులలో, అప్పు ఏమో డాలర్లలో. ఈ అసమతుల్యత వల్ల వారు దివాళా తీశారు. అమ్మో! అంటే కేవలం కరెన్సీ మారకం రేటు మారినందుకే ఒక పెద్ద విమానయాన సంస్థ పూర్తిగా దివాళా తీసిందా? ఇది నమ్మశక్యంగా లేదు. అవును. ఇది కంపెనీలకు ఎంత పెద్ద ప్రమాదమో ఇప్పుడు అర్థమవుతోంది. మరి కంపెనీలు ఇలాంటి పరిస్థితుల్లో మనుగడ సాగించడానికి ఏం చేయాలి? దీనికోసం ఒక ట్రెజరీ సర్వైవల్ ప్లేబుక్ ఉంది. ఇందులో కొన్ని తెలివైన వ్యూహాలున్నాయి. ఒకటి, సహజ హెడ్జింగ్. నేచురల్ హెడ్జింగ్ అంటే ఒకే కరెన్సీలో ఆదాయం, ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవడం. అంతే. ఉదాహరణకు ఒక భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికా నుండి డాలర్లలో సంపాదిస్తుందనుకుందాం. వారి ప్రధాన ఖర్చు ఉద్యోగుల జీతాలు. అవి రూపాయలలో ఉంటాయి. దీనికి బదులుగా వాళ్ళు అమెరికాలోనే కొంతమందిని పనిలో పెట్టుకుంటే? కరెక్ట్. అప్పుడు వాళ్ల జీతాలు డాలర్లలోనే చెల్లిస్తారు. ఇప్పుడు వారి ఆదాయం, ఖర్చు రెండూ డాలర్లలో ఉన్నాయి కాబట్టి రూపాయి డాలర్ మారకం రేటు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అర్థమైంది. మరి రెండో వ్యూహం? 2. లేయర్డ్ హెడ్జింగ్. అంటే మీ మొత్తం అవసరాలను ఒకేసారి హెడ్జ్ చేయకుండా విడతల వారీగా చేయడం. దీనివల్ల అస్థిరత ప్రభావం తగ్గుతుంది. మూడోది, బహుళ కరెన్సీ నగదు పూలింగ్ అన్నారు. అది కొంచెం సంక్లిష్టంగా ఉంది. దాని ఉద్దేశం చాలా సింపుల్. మీ జర్మన్ శాఖకు యూరోలు అవసరమై, అదే సమయంలో మీ ఇటాలియన్ శాఖ వద్ద మిగులు యూరోలు ఉంటే బయటి బ్యాంకుల దగ్గరకు వెళ్లకుండా అంతర్గతంగా సర్దుబాటు చేసుకోవడం. దీనివల్ల మార్పిడి ఖర్చులు ఆదా అవుతాయి. ఇక చివరిది ఒత్తిడి పరీక్ష, స్ట్రెస్ టెస్టింగ్. ఇది చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తోంది. అవును. ఇది ఒక రకంగా ఫైర్ డ్రిల్ లాంటిది. మీ ప్రధాన మార్కెట్లో కరెన్సీ 30% పతనమైతే ఏం జరుగుతుంది? ఇలాంటి దాదాపు అసాధ్యమనిపించే పరిస్థితులను ఊహించుకుని వాటికి ప్లాన్స్ వేసుకోవడం. పురాతన రోమ్ నుండి ఆధునిక కార్పొరేట్ వ్యూహాల వరకు మనం చర్చించాం. ఈ మొత్తం సంభాషణ నుండి నాకు స్పష్టంగా అర్థమైన విషయమేమిటంటే, ఈ యుద్ధాలు నిజమైన విజేతలు లేని ఒక అట్టడుగు స్థాయికి పరుగు. ఖచ్చితంగా. ఇక్కడ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం అంచనాల కంటే స్థితిస్థాపకత. అంటే రెసిలియన్స్ ముఖ్యం. కరెన్సీ రేట్లను ఖచ్చితంగా అంచనా వేయడం దాదాపు అసాధ్యం. అవును, అది ఎవ్వరూ చేయలేరు. చేయలేరు.
కానీ అస్థిరతకు సిద్ధంగా ఉండటం, దాన్ని తట్టుకునే వ్యవస్థలు నిర్మించుకోవటం తెలివైన పని. ఇది కేవలం వ్యాపారాలకే కాదు, ప్రభుత్వాలకు, వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. మన శ్రోతలకు ఒక చివరి ఆలోచనను అందిద్దాం. ఈ చర్చలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల సిబిడిసిలు ఆవిర్భావం, ఎంబ్రిడ్జ్ వంటి ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఇది అమెరికా డాలర్ను దాటవేసి సరిహద్దు చెల్లింపుల కోసం ఉద్దేశించిన ఒక కొత్త వేదిక. అవును, దీన్ని చైనా, హాంకాంగ్, థాయిలాండ్, యుఏఈ సెంట్రల్ బ్యాంకులు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ఇది భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటంటే 20వ శతాబ్దపు కరెన్సీ యుద్ధాలు, వడ్డీ రేట్లు, క్యూఈ వంటి ఆర్థిక ఆయుధాలతో జరిగితే తదుపరి యుద్ధక్షేత్రం టెక్నాలజీ కాబోతుందా? అంటే ఒక కొత్త పేమెంట్స్ ఆర్మ్స్ రేస్ మొదలవుతుందా? అదే, దేశాలు తమ కరెన్సీ విలువపైనే కాకుండా ఆ కరెన్సీ నడిచే డిజిటల్ వ్యవస్థల వేగం, సామర్థ్యం, నియంత్రణపై కూడా పోటీ పడతాయా? సెంట్రల్ బ్యాంకుల మధ్య చెల్లింపులు తక్షణమే డాలర్ను మధ్యవర్తిగా ఉపయోగించకుండా జరిగితే కరెన్సీ యుద్ధం స్వరూపం, దాని వేగం ఎలా ఉండబోతున్నాయి? బహుశా మనం చూస్తున్నది పాత యుద్ధం యొక్క ముగింపు కాదు, ఒక కొత్త, మరింత వేగవంతమైన యుద్ధం యొక్క ఆరంభం కావచ్చు.